తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి వర్షాలు దంచుకొట్టనున్నాయి. ఏపీ వైపు మరొక తుఫాను దూసుకొచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 4వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అండమాన్ సమీప ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండడంతో ఈ కొత్త అల్పపీడనం బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఇక వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ అల్పపీడనం తీవ్రత పెరిగితే మరొకసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో పాటు పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొత్తగా ఏర్పడే అల్పపీడన ప్రభావం రానున్న 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగనున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు విదర్భ, దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయువ్య జార్ఖండ్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇక రానున్న 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినా దాని మిగతా ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపై ఉంటుంది. ఫలితంగా 2 రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే మోంతా తుఫాన్ కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ అల్పపీడనం ఏపీ వైపు దూసుకొస్తుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక నవంబర్ 4వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఈ అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం అండమాన్ సమీప ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి.